హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 20, 25, 35, 40 భాగించగా వరుసగా 14, 19, 29 మరియు 34 శేషాలుగా గల అత్యంత చిన్న సంఖ్య ఏది? సో 25 తోటి భాగించినప్పుడు 14 శేషం రావాలి, 19 తోటి భాగిస్తే కూడా 25 శేషం రావాలి. సో ఇట్లా మనకి డిఫరెంట్గా ఇచ్చాడు. సో 20 తోటి భాగిస్తే శేషం ఎంత రావాలి ఫ్రెండ్స్? 14 రావాలి. సో డిఫరెన్స్ ఏమవుతుంది? 20 - 14 = 6 వస్తుంది. 20 తోటి భాగించినప్పుడు శేషం 19 రావాలి, డిఫరెన్స్ మళ్ళీ 6 వస్తుంది. 30 తోటి భాగిస్తే శేషం 29 రావాలి, మళ్ళీ డిఫరెన్స్ 6 వస్తుంది. అండ్ లాస్ట్ వన్ 40 తోటి భాగిస్తే శేషం 34 రావాలి. సో డిఫరెన్స్ అనేది 6 వస్తుంది. సో ఇట్లా ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం చేయండి. ఇచ్చిన నెంబర్స్ 25, 20, 25, 35 అండ్ 40. సో వీటికి ఎల్సిఎం చేసేసి వచ్చిన ఆన్సర్లకైనా -6 తీసేయండి. సో -6ని తీసేయండి సరిపోతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం చేయమంటే 20కి 40కి రిలేషన్ ఉంది. సో 20 కన్నా 40 వస్తుంది కాబట్టి 20ని క్యాన్సిల్ చేసిన. సో వీటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో 5 టేబుల్తో తీసుకుంటే 5 5 5 7 5 8. సో ఇంకోటి ఏది క్యాన్సిల్ కాదు కాబట్టి 8 5 40 ఇంటూ 35. సో 40 ఇంటూ 35 అంటే 35 4 35 4 పక్కన 0. సో 35 డబుల్ చేస్తే 70, 17 డబుల్ చేస్తే 1400. 1400కి -6 చేస్తే 1394 అనేది ఆన్సర్ వస్తుంది. సో 1394. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏం చేస్తామంటే కామన్గా డిఫరెన్స్ ఉందా లేదని చెక్ చేసుకుంటాం. కామన్గా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్స్కి ఎల్సిఎం తీసేసి లాస్ట్కి ఎల్సిఎం చేస్తాం. లేదా సెకండ్ పార్ట్కు ఎల్సిఎం చేస్తే కూడా అదే నెంబర్ వస్తుంది. కానీ సెకండ్ పార్ట్కి ఎల్సిఎం చేయడం కొంచెం కష్టం ఫ్రెండ్స్. సో దానికోసమే ఫస్ట్ పార్ట్కి ఎల్సిఎం చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2420 రూపాయలను ఏబీసీలకు A/B = 5:4, B/C = 9:10 అయ్యేటట్లుగా పంచితే సికి ఎంత వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏబీసీలకు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికోసం మనం AB = 5:4 ఇచ్చాడు అండ్ BC = 9:10 ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? ఏబీసీలకు పంచాలి. సో ఏబీసీలకు పంచాలని ఇక్కడ B వాల్యూ ఏముంది? 4 ఉంది. ఇక్కడ B వాల్యూ ఏముంది? 9 ఉంది. సో ఏబీసీలకు పంచాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్ మిశ్రమం నిష్పత్తి కనుక్కోవాలి. సో మిశ్రమ నిష్పత్తి కావాలంటే వీటి నుంచి మిశ్రమ నిష్పత్తి రాయాలంటే ఇక్కడ B వాల్యూ సమానంగా ఉండాలి. మరి ఇక్కడ సమానంగా లేనప్పుడు ఏం చేస్తాం? ఈ 9 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం అండ్ ఈ 4 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? ఇది 45:36. ఇక్కడ చూడండి 36:40. ఇప్పుడు చూడండి 36 సమానంగా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 45:36:40గా తీసుకుంటాం. 45:36:40. సో ఇక్కడ మనకి కామన్గా ఏదైనా టేబుల్ వస్తుందంటే 5 ఎక్కం రాదు, 9 ఎక్కం రాదు. సో కామన్గా ఇదే మనకి కావాల్సిన రేషియో. ఈ రేషియో ప్రకారం ఇప్పుడు 24,240 పంచాలా, 24,240 పంచాలా. సో అందులో మనకు అడుగుతుంది సి వాటా. సి అంటే లాస్ట్ పర్సన్. సో సి అంటే 40/, ఈ మొత్తం అంటే మనం చేయండి ఇప్పుడు 40/, ఇది మొత్తం చేసినప్పుడు 40 45 40 45 + 40 = 85. సో 85 కనుక యాడ్ చేసుకుంటే 1 తీసుకుంటాం, 12 121 ఇంటూ 2420 రూపాయలు. చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్. 121 రెండు ఎంత? 242. సో 8 ఇంటూ 4 ఇంటూ 8 8, 4 2 8, పక్కన 2 zeros అంటే 800 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షకు హాజరైన 1100 మంది బాలురు, 700 మంది బాలికలలో 42% మంది బాలులు, 30% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు మొత్తంలో తప్పిన విద్యార్థుల శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక పరీక్షకు బాయ్స్ 1100 మంది హాజరయ్యారు, గర్ల్స్ 700 మంది హాజరయ్యారు. సో ఈ పరీక్షకు హాజరైన 1100 మంది బాయ్స్లో 42% పాస్ అయ్యారు, గర్ల్స్లో 30% పాస్ అయ్యారు. అయితే మొత్తంలో తప్పిన విద్యార్థులు అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తంలో ఫెయిల్ అయిన విద్యార్థులు కావాలంటే మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? గర్ల్స్ ప్లస్ బాయ్స్ 1100 + 700 1800 టోటల్ స్ట్రెంత్. అందులో 42% పాస్ అయ్యారంటే దాని మీనింగ్ ఏంటి?
58% ఫెయిల్ అయింది, ఎందుకంటే మొత్తంలో ఫెయిల్ అయిన వాళ్ళ డేటా అడుగుతున్నాడు. సో ఇక్కడ 30% పాస్ అయిన దాని మీనింగ్ ఏంది, 70% ఫెయిల్ అయిపోయారు. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ స్పీడ్గా చేయడం రావాలి. సో 1100లో 58% రావాలంటే 11 × 58 చేయండి. సో 8 5 + 3 5 + 8 3 1 ఉంటుంది 683. ఇక్కడ మనం ఏ విధంగా చేస్తున్నాం, 11తో మల్టిప్లికేషన్ చేయాలంటే లాస్ట్ నెంబర్ అదే విధంగా రాస్తాం, ఈ రెండింటిని యాడ్ చేస్తాం, 13 వస్తుంది, 1 శాతం 3 ఇక్కడ తీసుకుంటాం, 5 + 1 6. అంటే మనం 13తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ ట్రిక్ మనకు ఉపయోగపడుతుంది. సో మనకి ఎంతమంది పాస్ అయ్యారు, ఇక్కడ 638 మంది పాస్ అయ్యారు. సో 70% అంటే 7 49 కాబట్టి 490% మంది పాస్ అయ్యారు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 + 8 సారీ 0 + 8 8, 9 + 3 12, 1 శాతం ఉంటుంది, 6 అంటే 11. సో 1128 మంది పాస్ అయ్యారు. సో 1128 మంది అనేది 1800లో ఎంత శాతం కావాలంటే ఇప్పుడు మనకి 1128/1800 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 0000 క్యాన్సల్, 18 ఎక్కం, 18 108, 4 మిగులుతుంది, 48, 18 36, 12 మిగులుతుంది, 12/18, 6 6 అంటే 62 2/3% ఫెయిల్ అయిపోయారు. సో 62 2/3% ఫెయిల్ కావడం జరిగింది. సో ఇది మొత్తం కూడా ఫెయిల్ అయిన వాళ్ళ డేటా. సో పాస్ అయిన వాళ్ళది ఇచ్చాడు, ఫెయిల్ అయిన వాళ్ళు అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ ప్రకారం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10 మరియు 50ల మధ్య గల ప్రధానాంకాలలో వాటిలోని అంకెలను స్థానాలను మార్చినప్పటికీ ప్రధాన సంఖ్యలయ్యే సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ 10 నుంచి 50 వరకు గల ప్రధాన సంఖ్యల్లో అంకెలను తారుమారు చేస్తే కూడా ప్రధాన సంఖ్యలు కావాలి. సో ఫస్ట్ 10 నుంచి 50 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు గమనించినట్లయితే సో మనం ఒకసారి రాద్దామండి. 10 నుంచి 50 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు. సో 11 13 13 17 19 23 23 తర్వాత 24 కాదు 25 కాదు 26 27 29 31 33 కాదు 35 కాదు 37 37 40 39 కాదు 41 43 45 47 47. సో మనకి ఇవనేటివి మనకి ఎన్ని వస్తాయండి, 10 నుంచి 50 మధ్యలోనే ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు స్పీడ్గా రాయడం వల్ల ఇదొక బెనిఫిట్. సో వీటిని రివర్స్ రాస్తే, సో వీటిని ఇప్పుడు రివర్స్ రాసినప్పుడు 11 రాస్తే ఇది వస్తుంది. ఇది 31, ఇది 71, ఇక్కడ 91, 32, 92, 13, 73, 14, 34, 74. సో వీటిలో కూడా ప్రధాన సంఖ్యలు చూద్దాం. సో మళ్ళీ 11 ప్రధాన సంఖ్యనే, 31 ప్రధాన సంఖ్యనే, 71 ప్రధాన సంఖ్యనే, 91 కాదు, 32 కాదు, 92 కాదు, 13 ప్రధాన సంఖ్యనే, 73 ప్రధాన సంఖ్యనే, మిగిలినవి కాదు. అంటే మనకి మొత్తం 5 ప్రధాన సంఖ్యలు రావడం జరిగిందండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది 5 అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.